ప్రేక్షకుదేవులరా దండలో 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 అందరూ బాగున్నారా? ఏదో నీ ఇయ్యాలైతే నేను నీ ఇయ్యాలంటే ఇయ్యాలి కాదులే, అది కార్తీక పౌర్ణమి రోజు నేను చేసిన పనిని మీకు చూపిపోతున్నాను. ఇదిగోండి మన శివయ్యకి ఆ రోజు బాగా పూలాభిషేకం పాలాభిషేకం అన్ని చేసిన తర్వాత పక్కనే ఉన్న ఇద చూడండి మన శివయ్యని. అలాగే ఆ శివయ్య దగ్గరే నన్ను ఎంత బాగున్నారో చూడండి, బాగున్నారు కదా. ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు కదా, ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఏమి చేయమంటారు అనమాట. సో ఆయన ఏదైతే రాసుంటారో అదే ఫాలో అవ్వాల్సిందే, కాదు కుదరదు అని ఎదురు తిరిగామనికే మనకి పడిపోద్ది అనమాట ముందు. తర్వాత మాకు దగ్గరలో ఉన్న ఎన్టీఆర్ తెలుసా మీకు? మన సీనియర్ ఎన్టీఆర్, ఆయన ఇక్కడ ఒక సినిమా తీశారు. ఆ యమలీల అనుకుంటా, యమలీలను యమగోళను ఏదో సినిమా అదేనమాట రిజర్వాయరు. ఆ రిజర్వాయర్ దగ్గర దాన్ని మేము ఇప్పుడు పూజ చేస్తున్నాం. ఆ పక్కనే మనకి శివుని ప్రతిమ ఉంటుందన్నమాట, శివుని ప్రతిమ. ఆ ప్రతిమను బేస్ చేసుకొని అక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మంచిగా పూజలు చేస్తారనమాట. ఆ పూజలు చేసే కాడికి వెళ్ళాము నేను, మా పిల్లలు, మా అది కూడా ఎక్కడంటే కార్తీక మాసంలోనే కార్తీక పౌర్ణమి ఉంటుంది కదా, ఆ రోజు అక్కడ వైశ్యాస్ అందరు కలిసి అక్కడ అన్నవరపు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారనమాట. ఆ వ్రతం చూసినా విన్నా చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఇదో నేను అయితే 2 నెయ్యి దీపాలు పెట్టాను, అలాగే ఉసిరి దీపం కూడా పెడదాం అనుకున్నా, కానీ ఉసిరి కాయ తీసుకెళ్ళాను కానీ ఒత్తి తీసుకెళ్ళలేదు కాబట్టి అలాగే పెట్టేశాము. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఏదో చిన్న నమ్మకం అనమాట, దేవుడు మనకి ఎందుకు మంచి చేస్తాడని. కానీ నిజంగానే అది జరుగుతుందనమాట, దేవుడు నిజంగానే మంచి చేస్తాడు, ఆయన ఉన్నాడు కాబట్టి ఇంత మాత్రమే ఉన్నాం మనం. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.